హలో అండి అందరికీ. ముందుగా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈరోజు నేను ఎంతో టేస్టీగా పచ్చి కంది గింజలుంటాయి గదా! అవైతే కర్రీ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బావుంటుంది. దీనికోసమైతే ముందుగా నేను 1 కిలో అన్ని పచ్చి కందికాయలైతే తీసుకున్నాను. మేము మార్కెట్‌కి వెళ్ళాము. మార్కెట్‌కి వెళ్ళగానే నాకైతే ఫస్ట్ చూడంగానే పచ్చి కందికాయలైతే కళ్ళకైతే కనిపించాయి. సర్లే అని ఒక పచ్చి కందికాయలైతే తీసుకున్నాము. వాటినైతే చూడండి ఇలాగైతే గింజలైతే తీసుకున్నాను. మనకి ఇవి కడగాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనము టోటల్ పైనైతే పొట్టంతా తీసేసాము గదా! పైనుండేది. దీనికోసమైతే పెనం పెట్టి అందులో పల్లీలుంటాయి గదా! అవి 2 పిరికిలైన పల్లీలైతే నీట్‌గా అయితే వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడే కొబ్బరి ఉంటుంది కదా! అది కొంచెం అయితే ఇలా అయితే నేను తుంచి పెట్టుకున్నాను. అలాగే ఒక 3 టమాటాలు, ఒక 3, 4 వరకు తెల్లగడ్డలు ఇలా వేయించేటప్పుడు ఇందులో కొబ్బరి అయితే వేసుకోవాలి. కొబ్బరి వేసిన తర్వాత తెల్లగడ్డలు అలాగే టమాటాలు కూడా వేయించుకోవాలి. ఎందుకంటే ఇలా ఫ్రై చేయడం వల్ల తెల్లగడ్డలు, కొబ్బరి, టమాటాలు మనకు మంచి ఫ్లేవర్ ఉంటది. కందికాయ కర్రీ అనేది కంది గింజల కూర చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి చపాతీలోకి గానీ అలాగే వైట్ రైస్‌లోకి, దోస, ఇడ్లీ ఎనీవే దేనికైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి టమాటాలు ఇలా కొద్దిగా అంటే ఒక 5 మినిట్స్ వరకు కొంచెం అలా మగ్గేంత వరకు అయితే వేయించుకోవాలి. నూనె వేయాల్సిన పని లేదు మనకి. చూడండి నేను ఇలా వేయించుకున్నా. ఇందులోకి ఒక 2 రెబ్బలంతా కరివేపాకు అయితే వేసుకోవాలి. ఎందుకంటే కరివేపాకు వేయడం వల్ల అది కూడా ఫ్రై చేయడం వల్ల కొంచెం టేస్ట్ ఉంటుంది కూరకి. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇదంతా ఏగినాక అంతా మిక్సీ జార్‌లోకి తీసుకొని తగినంత ఉప్పు అలాగే కొద్దిగా చింతపండు ఒక 10-11 వరకు మిరియాలైతే వేసుకోవాలి. మిరియాలు వేయడం వల్ల మనకి కూరకి చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చి కంది గింజల కూరలోకి మిరియాలు యూజ్ చేస్తే ఇంకా మరి చాలా టేస్ట్ ఉంటుంది. అందుకోసమే నేనైతే వేశాను. ఇందులోకి కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి. తర్వాత పెనం పెట్టి అందులో ఆయిల్ మనకు తగినంత అయితే వేసుకొని నేనైతే 2 ఎండుమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ, ఒక 4, 5 రెబ్బల కరివేపాకు అయితే ఇలాగ తీసుకున్నాను. టోటల్లీ అంతా ఒకేసారి ఇందులోకి వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఎక్కువ వేయడం వల్ల మనకి ఇందులోకి చేదు అనేది వస్తుంది కూర అనేది. కాబట్టి కొద్దిగా చూసుకొని అయితే ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర వేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనము మిక్సీ పట్టాం కదా సాంబారు, అందులో వేసుకున్నాం కాబట్టి చూడండి ఇలాగైతే మిక్సీ పట్టాను. ఇదంతా టోటల్లీ మిక్సర్ అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సాంబార్ ఇలా వేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ కాడికి కొంచెం తక్కువైతే కారం వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. అలాగే ఒక 1.5 స్పూన్ అంతా ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. చూడండి నేను ఇంకా కొంచెం అయితే వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఎక్కువ వేయడం వల్ల మనకంత టేస్ట్ అనేది ఉండదు. కొద్దిగా అయితే పసుపు వేసుకున్నా చూడండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా ఎక్కువ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుండదు. కాబట్టి టోటల్ ఇదంతా బాగా నీట్‌గా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇలా కలిపేటప్పుడే వాటర్ ఎన్ని పడతాయో మనకు చూసుకొని అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఇందులోకి మనం పక్కన కంది గింజలు ఒలిచి పెట్టుకున్నాం కదా! అవన్నీ ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి నేనైతే పక్కనైతే ఇలా ఒలిచి అయితే పెట్టుకున్నాను కంది గింజలు. అవన్నీ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఇలా వేసి మనము టోటల్లీ మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుకొని పైన అయితే ప్లేట్ పెట్టేసి అలాగే వదిలేయాలి. మనకి గ్యాస్ అనేది కుక్కర్‌లో పెడితే చాలా అంటే చాలా త్వరగా అలాగే ఒక విజిల్‌కైతే ఉడికిపోతాయి. ఎందుకంటే పచ్చి గింజలు కాబట్టి. నేనైతే పెనంలో పెట్టాను. నాకైతే ఒక 20 మినిట్స్ టైం పట్టింది. మంట అయితే లో ఫ్లేమ్ కాకోకుండా హై ఫ్లేమ్ కాకోకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను. మీడియం ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల మనకి కంది గింజలు అనేటివి బాగా కుక్ అయ్యి చూడండి చాలా అంటే చాలా టేస్ట్‌గా కర్రీ ఎంత బాగా చిక్కగా ఎంత బాగా దగ్గర పడి ఎంత బాగా వచ్చిందో. ఇలా చేస్తే మనం దేంట్లోకైనా చిన్న వాళ్ళకంచి పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా తింటారు. మనము రాగి ముద్ద చేసుకున్నప్పుడు కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్